హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్ అయితే చూపించేస్తా, చూసేయండి. అదే బ్రెడ్తో వెజ్ శాండ్విచ్. బ్రెడ్తో వెజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నా. దానికోసం ముందుగా మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకోండి. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ ఇంకా కార్న్ అయితే తీసుకున్నాను. ఆ ఉన్న వెజిటేబుల్స్ని ఫైన్గా చాప్ చేసుకోవాలి. లేదంటే మనకు తినేటప్పుడు పెద్దగా తగులుతూ ఉంటే మనకు నచ్చదు, అసలే వెజిటేబుల్స్ కాబట్టి. సో అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని లైట్గా సాల్ట్, నేనైతే కొంచెం కారం, గరం మసాలా, చాట్ మసాలా అయితే వేసాను. మీరు దాని ప్లేస్లో పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మొత్తం ఈ స్టఫ్ అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టేయాలి. మీరు ఇంకా వేరే వెజిటేబుల్స్ లైక్ టొమాటో, చిల్లీ, క్యాబేజ్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు, కుకుంబర్ ఇవన్నీ. నేనైతే అవన్నీ నేను తినను కాబట్టి యాడ్ చేయలేదు. నెక్స్ట్ బ్రెడ్ తీసుకొని టమాటో కెచప్ అయితే అప్లై చేసుకోవాలి బ్రెడ్ అంతా. నేనైతే మంచిగా డిజైన్స్ వేస్తున్నాను, ఎందుకంటే దాంతో వేస్తుంటే చాలా బాగా వస్తున్నాయి. అలా ఫన్ చేస్తూ బ్రెడ్ మీద టమాటో కెచప్ అయితే అప్లై చేస్తున్నాను. శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకోండి, ఎందుకంటే నార్మల్ మిల్క్ బ్రెడ్ కానీ నార్మల్ బ్రెడ్ అయితే అంత బాగా రాదు శాండ్విచ్. సో నేను కూడా శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. ఈవినింగ్ టైంలో సింపుల్గా ఇలాంటి స్నాక్స్ అయితే చేసుకొని తినేయచ్చు, చాలా క్విక్గా అయిపోతుంది. సో బ్రెడ్ మొత్తం ఇలా టమాటో కెచప్ అప్లై చేసేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న స్టఫ్ అయితే యాడ్ చేసుకోవాలి బ్రెడ్ పైన. మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్స్ తినని వాళ్ళు కూడా తింటారు, ఇంత కలర్ఫుల్గా ఉంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. అప్లై చేసుకున్నాక గ్రేడెడ్ చీజ్ అయితే దానిపైన వేసేసుకుంటున్నాను. చీజ్ స్లైస్ అన్న వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. నేనైతే గ్రేడెడ్ చీజ్ ఉంది కాబట్టి అదైతే మొత్తం వెజ్జెస్ పైన వేసేసుకుంటున్నాను. ఇలా కలర్ఫుల్గా ఉంటే అందరు తినడానికి చాలా ఇష్టపడతారు. చాలా బాగుంది చూడండి చూడడానికి. సో అందులో ఏ వెజిటేబుల్స్ పెట్టినా తినేస్తారు. సో ఎవరైనా ఈ వెజిటేబుల్ తినరు, ఆ వెజిటేబుల్ తినరు అనుకుంటే అవన్నీ తెలియకుండా ఇలా యాడ్ చేసి ఇచ్చేయచ్చు. కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అందరు తింటారు. అట్ ది సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటుంది, కలర్ఫుల్గానే కాదు. సో మొత్తం చీజ్ అంతా ఇలా పైన వేసేసుకున్నాక వేరే బ్రెడ్ స్లైస్ అయితే తీసుకొని దానిపైన నీట్గా బటర్ అయితే అప్లై చేసుకోవాలి. నేనైతే గార్లిక్ బటర్ అప్లై చేస్తున్నా, అదైతే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పి. నార్మల్ బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలా బ్రెడ్ పైన మొత్తం అప్లై చేసినాక రివర్స్లో పెట్టుకోవాలి, అంటే మనం అప్లై చేసింది పైన వచ్చేలాగా. ఎందుకంటే ఇప్పుడు టోస్ట్ చేస్తాం కాబట్టి సో బటర్ మెల్ట్ అయ్యి బాగా అవుతుంది. మంచిగా ఇలా బటర్ అంతా అప్లై చేసుకున్నాక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మీద కూడా కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ బటర్ మెల్ట్ అయినాక పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని తెచ్చి ఇలా పెట్టేసుకోవడమే. ఒక 5 to 7 minutes చాలు, మంచిగా కుక్ అయిపోతుంది. వెజిటేబుల్స్ కుక్ అయిపోతుంది, బ్రెడ్ కూడా మంచిగా టోస్ట్ అయిపోయి మంచి కలర్లో వస్తుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చీజ్ కూడా మంచిగా మెల్ట్ అవుతుంది. ఒక 3 minutes ఒకవైపు రోస్ట్ చేసినాక మిగిలిన 3 to 4 minutes ఇంకో పక్క తిప్పుకోవడమే. తిప్పేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తిప్పాలి. ఒకసారి తిప్పినప్పుడే కష్టంగా ఉంటుంది, తిరిగినాక ఒకసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా చీజ్ అంతా మెల్ట్ అయ్యి గట్టిగా అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. ఇలా ఉంటే ఎవరు తిన్నారు చెప్పండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. కట్ చేసి చూపిస్తున్నాను మీకు, అలా కట్ చేస్తే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి ఇష్టంగా తినేస్తారు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్, నన్ను చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుంది తినేస్తున్నాను. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. టొమాటో యాడ్ చేసుకోవచ్చు, చిల్లీ యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు, కుకుంబర్ యాడ్ చేసుకోవచ్చు, ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ తినని వాళ్ళు కూడా తింటారు, పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో క్విక్గా ఈజీగా సింపుల్గా ఇలాంటి స్నాక్స్ అయితే చేసి పెట్టండి. వందలు పెట్టి కొనుక్కొని మనీ వేస్ట్ చేసే బదులు సింపుల్గా ఇలా చేసుకోండి, చాలా బాగుంది. వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసి రెడీగా ఉంటే 5 minutesలో అయిపోతుంది. అందరూ శాండ్విచ్ వీడియోని ట్రై చేయండి. కూడా అన్ని
పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. మరి ఓవర్గా కుక్ అవ్వలేదు, మరి కుక్ అవ్వనట్టు కూడా లేదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. చాలా బాగుంది. ట్రస్ట్ మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫ్రైడ్ కెచప్ కానీ మైనస్ కానీ పెట్టుకుని తింటే అద్దరిపోద్ది గైస్. ఇదన్నమాట ఇవాళ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.